సార్ ప్రభుత్వం చెప్తోంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా రాస్తోంది, పీపీపీ వేరు ప్రైవేట్కి ఇవ్వడం వేరు, అవి రెండేంటో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం పైన. మీకేమైనా అర్థమవుతుందా? పీపీపీ వేరంట, ప్రైవేటీకరణ వేరంట. ఇది ప్రైవేటీకరణ కన్నా ఘోరమైందండి ఇది పీపీపీ. ఎట్లా? ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మనం నయా పైసా ఖర్చు పెట్టకుండా మనం 50% సీట్లు వస్తున్నాయి. ఇవాళ ప్రభుత్వం ఇక్కడ స్థలం ఇచ్చేసి ఖర్చు పెట్టేసి చివరికి 50% సీట్లు తెచ్చుకోవటం అనేది అన్యాయం కాదా? ఇక్కడ అదే అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మెథడ్. ఇప్పుడు జగన్ పెట్టింది సెల్ఫ్ ఫైనాన్స్ అన్నాడు. అందులో కనీసం ఏంటంటే ఉద్యోగాలన్నా ఇస్తున్నాడు ఆయన. ఆ తర్వాత ఉచిత వైద్యం అన్నది అక్కడ లభ్యం అవుతుంది. ఇక్కడ రెండు లేవు, ఉద్యోగాలు లేవు, ఉచిత వైద్యం లేదు. ఇక్కడ % ఆఫ్ సీట్స్ వచ్చేసి 50%. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాడిని ఎంత ఇస్తున్నాడో అంతే ఇస్తున్నాడు. ఆ విధంగా ఏ విధంగా ఇది బెనిఫిట్ జరుగుతుంది? కాబట్టి ఇక్కడ ఏదో బెనిఫిట్ ఉండాలంటే కనీసం ఏంటంటే 75% సీట్స్ కనుక కన్వీనర్ కోటాకి ఇస్తే ఓకే, కొంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు తప్ప అప్పుడు సీట్లు 75% ఇచ్చినా సీట్ల పాయింట్ ఆఫ్ వ్యూలో న్యాయం జరుగుతుంది. అంతవరకు అంతవరకేనండి. వైద్యం పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కాదు. అది ఇంపార్టెంట్ కదా. దశాబ్దాల పాటు సేవలు అందించాల్సింది వైద్య సేవలు కదా, అది కూడా ఇంపార్టెంట్ కదా. అవును అవును. సో పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రభుత్వం కూడా పార్ట్నర్షిప్ లో ఉంటుంది, ప్రభుత్వం కూడా దాంట్లో పార్ట్నర్ గా ఉంటుంది అని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం కూడా పార్ట్నర్ గా ఉన్నప్పుడు పేద ప్రజలకు జరిగే లబ్ధి ఏంటి కనపడుతోంది? ఇక్కడ ఏం కనిపించే పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు నిన్న అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఏం ఇచ్చారంటే ఉచితం లేదా నామినల్ ఫీజు అనేసి ఇచ్చారండి. దానికి ఒక స్పష్టత లేదు. నామినల్ అంటే రేపు ఎంత పెడతారనేది, ఉచితం అనేది చేయరు డెఫినెట్ గా. అది నామినల్ అనే దానికి ఎంత అనేది దానికి ఇంతవరకు క్లారిటీ లేదు. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్ని కూడా ఎట్లా కలెక్ట్ చేస్తున్నాయి, వాళ్ళు కూడా అంతే కలెక్ట్ చేస్తారు డెఫినెట్ గా. ఓకే. సో ప్రభుత్వానికి మీరు ఒక అసోసియేషన్గా చాలా సుదీర్ఘకాలంగా ప్రాక్టీస్ చేస్తున్న ఒక డాక్టర్గా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకి ఏం సూచన చేయదలుచుకున్నారు? చాలామంది పార్టీలకు అతీతంగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు, సరైనది కాదు అని చెప్తున్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఎలా ఉన్నా సామాన్య ప్రజలు మాత్రం చాలామంది ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్తున్నారు. సో ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం సూచన చేయదలుచుకున్నారు? యాక్చువల్గా ప్రభుత్వం నిర్వహించడం అనేది బెస్ట్ మెథడ్ అండి. మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్వహించితే అనేక విధాలుగా అది మంచి జరుగుతుంది. ఒకటేంటంటే ఇవాళ ప్రైవేటు రంగానికి ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే 50% సరే కన్వీనర్ కోటాకి ఇస్తున్నారు, మిగిలిన 50% ఎవరికి వెళ్తున్నాయి అంటే కేవలం సమాజంలో 5% లేని సంపన్నులకు వెళ్తున్నాయి, డబ్బులు ఉన్న వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళు పర్సెంటేజ్ కనీసం 5% కూడా లేరనమాట. దానివల్ల ఏంటంటే ఇవాళ నీట్లో అతి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవాళ ఏదైతే మెరిట్ గానే ఇంతకాలం నుంచి మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ తోటి అక్కడ సీటు పొందగలుగుతాడు లక్షలు ఖర్చు పెట్టేసి. కాబట్టి ఒకటి మెరిట్ దెబ్బతింటుంది, సామాజిక న్యాయం అనేది పోతుంది. ఇంకోటి ఏంటంటే ప్రజలకి వైద్య సేవలు దూరం అయిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ వీటన్నిటికీ న్యాయం జరగాలంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే అది అన్ని విధాలు కూడా మేలు జరుగుతుంది ప్రజలకి. ఓకే సార్, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒకటి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సంస్థ కదా? అవునండి. ఆ మెడికల్ కాలేజ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అంటే మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ వరకు అండి. యూనివర్సిటీ అంటే అక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఉంది కదా ఎన్టీఆర్. యాక్చువల్గా అది సిద్ధార్థ మెడికల్ కాలేజ్. ఓకే. సో ప్రభుత్వ రంగంలో ఉందా అది? ప్రభుత్వ రంగంలో. దాని సేవలు ఎలా ఉన్నాయి? అదొక కేస్ స్టడీగా తీసుకోలేమా? యాక్చువల్గా ఇప్పుడు ఒక సిద్ధార్థ మెడికల్ కాలేజే కదండి, ఇప్పుడు అనేక అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కూడా మంచి రెప్యుటేషన్ ఉంది. ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్ కానివ్వండి, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం కానివ్వండి, రంగరాయ్ మెడికల్ కాలేజ్ కానివ్వండి, కర్నూలు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, అన్నిటికీ ఎంతో మంచి పేరు ఉంది. ఇవాళ మనం ఏదైతే బెస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనుకుంటున్నామో లీస్ట్ గవర్నమెంట్ కాలేజీ తర్వాతేనండి అది బెస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లీస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తర్వాత లీస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తర్వాతే బెస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బందర్ కానివ్వండి, లేకపోతే మొన్న కొత్తగా వచ్చినటువంటి రాజమండ్రి కానివ్వండి, ఏలూరు, ఈ కొత్తగా వచ్చినటువంటి కాలేజెస్ ఇవి. వీటిల్లో కాంపిటీషను
ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బెస్ట్ కాలేజ్ అనుకున్నటువంటి నారాయణ కానివ్వండి, లేకపోతే ఎన్ఆర్ఐ కానివ్వండి, వీటన్నిటికన్నా కూడా ఎక్కువ కాంపిటీషన్ ఎక్కడ ఉంది? ఈ బందర్లో కానివ్వండి, ఏలూరులో కానివ్వండి, రాజమండ్రిలో కానీ ఎక్కువ ఉంది. ఓ సూపర్. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్స్ నే ప్రిఫర్ చేస్తారండి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా. అక్కడ ఎక్కువ పేషెంట్లు అది చూసేదానికి అవకాశం ఉంటది కాబట్టి. ఇంకోటి ఏంటంటే హిడెన్ ఫీజెస్ ఉండవండి. వీళ్ళు చెప్పేదానికి ఇప్పుడు కన్వీనర్ కోట అని చెప్పేసి అందులో కూడా చాలా ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్, రకరకాల పేర్లు చెప్పేసి. కాబట్టి గవర్నమెంట్ కాలేజీలో అటువంటి ఏమి ఉండవు కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేసేదండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రిఫర్ చేస్తారండి. అదే కాకుండా అంటే ఇంకోటి హౌస్ సర్జన్సీ పీరియడ్ లో కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లో కానీ స్టైఫండ్ ఇచ్చేది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పూర్తిగా ఇస్తాయండి. ఓకే. ఇప్పుడు దాదాపు ఏంటంటే హౌస్ సర్జన్స్ కి వీళ్ళు ప్రైవేట్ మెడికల్ దాదాపు అసలు ఇవ్వటం లేదు. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కాస్త కుస్తూ ఇస్తున్నారండి. అట్లా ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చేసి. కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీ అంతగా ప్రిఫర్ చేయరు. సీట్ రాని పరిస్థితుల్లోనే వాటికి వెళ్తారు తప్ప. అవును అవును అవును.